చామ ఆకు చూస్తున్నారా, చాలా చక్కగా ఉంది కదా. చాలా నీట్గా, ఎలాంటి ఆకు డిసీజ్ అయితే లేదు. ఉల్టా కూడా చూద్దాం మనం, ఇక్కడ గమనించండి, ఉల్టా కూడా చూడండి. మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా చిన్న డిసీజ్ లాంటివి కానీ, ఆకు ముడత ఇలాంటి తెగులు లాంటివి ఏది లేదు. చాలా చక్కగా నీట్గా అయితే ఉంది. కుండి లోపల కూడా చూడండి. మనకు మార్కెట్లో దొరికే చామగడ్డల్లో కొన్ని గమనించినట్టయితే చిన్న చిన్న పిలకలు మొలకలు అయితే వచ్చి ఉంటాయి. అలాంటివి మనం ఇలా కుండిలో పెట్టినట్టయితే చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గర నుంచి చూడండి, ఒక 3-4 మంత్స్లో మనకి లోపల చామగడ్డ కూడా రెడీ అవుతుంది. చామ దుంప అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక పేరుతో పిలవడం జరుగుతుంది. మేమైతే చామగడ్డ అంటాము. ఇంకా కంపోస్ట్ విషయానికి వస్తే, ఇది సాయిల్ మిక్సింగ్ చేసినప్పుడే మనం ఆ దుంపలు పెట్టేటప్పుడే మిక్సింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. నేనైతే ఎక్కువ శాతం మెన్యూర్ వాడుతూ ఉంటాను. అది లేని వాళ్ళు బనానా పిల్ వాటర్లో వేసి 1 డే ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. ఈ చామ ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చామ పొట్లాలు, చామ కూర కూడా చేసుకోవచ్చు మనము. ఒక చామ గడ్డనే కాకుండా ఆకులను కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి వీడియో, మీరు కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మా చామ ఆకు చెట్టు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వగలరు. థ్యాంక్ యూ.